హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు వినయ్ తెలుగు ట్రావెలర్. ఈరోజు వీడియోలో మీకు అమెరికాలో ఆకాశం నుంచి అమెరికాని చూపించబోతున్నాను. ఇప్పుడు చూడండి, మేము ఉండే ప్లేస్ ఇదంతా కూడా ఇది ఒక చిన్న విలేజ్, అంటే చిన్న ప్రాంతం కింద ఉంది. చూసారు కదా, ఇక్కడంతా కూడా అందరూ మన ఇండియన్సే ఉంటారు. అమెరికాలో ఎక్కడ చూసుకున్నా మేజర్ సిటీస్లో ఎక్కువ మన ఇండియన్సే ఉంటారు. ఇండియన్స్ దాదాపు అన్ని చోట్ల, అన్ని స్టేట్లో, అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికైతే కొన్ని లక్షల మంది అమెరికాలో ఉన్నారు. ఇంకా స్టూడెంట్స్ విషయం అయితే చెప్పక్కర్లేదు. స్టూడెంట్స్ కూడా ఎంతోమంది అన్ని కంట్రీల నుంచి వచ్చి, ఎక్కువగా చైనా, ఇండియా నుంచి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చి అమెరికాలో చదువుకుంటున్నారు. అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇల్లులన్నీ కూడా, ఇప్పుడు మీరు చూసే నైబర్హుడ్ అంతా కూడా 1 మిలియన్ నుంచి 1.5 మిలియన్ వరకు ఉంటుంది. అంటే సుమారు 7-8 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఈ ఇల్లులు అయితే వాల్యూ చేయబడతాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటారు. ఒక్కొక్కటి కూడా అరెకరంలో ఉంది. మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి అన్ని ఇల్లులు ఒకే టైప్లో జిరాక్స్లా ఉన్నాయి. అందరూ ఒకరు చూసి ఒకరు కట్టించుకున్నారా అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రోడ్లో ఇదంతా ఒక నైబర్హుడ్ అనుకుంటాం. ఈ నైబర్హుడ్ అంటే సుమారు ఒక 10 నుంచి 15 ఇల్లుల వరకు ఉంటా దాన్ని నైబర్హుడ్ అంటారు. అక్కడ నుంచి మీరు 100 ఇళ్ళైనా 200 ఇళ్ళైనా మొత్తం ఇదంతా నైబర్హుడ్ అనుకుంటాం. సో మన ఇంటి పక్క చుట్టూరు ఒక 10-15 ఇల్లులు చూసుకుంటే అది మన నైబర్హుడ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇల్లులు కూడా చాలా చాలా పెద్ద మ్యాన్షన్స్లా ఉన్నాయి. ఒక్కొక్కటి 5-6 బెడ్రూమ్స్ కానీ తక్కువ అయితే ఉండదు. సో బ్యాక్ యార్డ్ కూడా చూడండి ఎంత నీట్గా, గోడలవి కట్టకుండా చక్కగా ఓన్లీ చెక్కలతో పెట్టుకున్నారంతే. జస్ట్ ఒక మన పల్లెటూరులో దాంతో కొబ్బరాకులతో ఎలా పెట్టుకుంటారో ఇక్కడ కూడా అలానే చెక్కలతో గోడలని కట్టుకున్నారు. ఇక్కడ అమెరికాలో ఏంటంటే ఇంటి చుట్టూరు మీరు కన్స్ట్రక్షన్, గోడలు కానీ ఇవన్నీ కట్టకూడదు. కౌంటీ పర్మిషన్ కావాలి దేనికైనా సరే. మన ఇష్టానుసారంగా పెయింట్లు వేసుకుంటాను, నా ఇష్టానుసారంగా నేను రంగులు వేసుకుంటాను, నా డిజైన్ మార్చుకుంటానంటే నువ్వు వేరే చోటన ఎక్కడన్నా స్థలం కొనుక్కుని అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఇంట్లో నేను ఇక్కడ ఈ ఇళ్ళ మధ్యలోకి వచ్చి నేను ఇంకా డూప్లెక్స్ బిల్డింగ్ డిఫరెంట్గా కడతాను, వేరే కలర్ వేస్తానంటే అస్సలు ఒప్పుకోరు. సో అన్నీ కూడా ఇప్పుడు అలా చూసినట్లయితే అన్నీ జిరాక్స్ పెట్టినట్టు ఉంటుంది అంతా, మొత్తం అంతా. అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు కట్టుకున్నారనుకుంటారు, కానీ ఒక్క బిల్డరు ఒక ఏరియాలో అన్నీ ఒకే టైప్లో కట్టేస్తారనమాట. ఒక ఏరియాలో ఆ మోడలే ఉండాలి, ఆ స్ట్రక్చరే ఉండాలి, అదే ఉండాలి, అంత సైజే ఉండాలి, అంతే ఉండాలని మొత్తం రూల్స్ పెట్టేస్తారు వాళ్ళు. సో దాని దగ్గరగా ఫాలో అవ్వాలి. ఇదంతా టూర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఈ కార్నర్లో కనపడుతుంది కదా, అదే మా ఇల్లు. సో ఇప్పుడు డ్రోన్ అయితే చక్కగా ల్యాండ్ చేసేసి మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం అనుకున్నాను. ఇక్కడ డ్రోన్ను చెట్లలో నుంచి అంటే చెట్లు కొమ్మల్లో నుంచి డ్రైవ్ చేద్దాం అనుకున్నా. ఇది జస్ట్ ఈ మ్యావిక్ Air 2S డ్రోన్. ఇది 6K కాన్ఫిగరేషన్, అంటే మన క్లారిటీ 6K 1-inch సెన్సార్ ఉంటుంది ఈ మావిక్ Air 2Sకి. ఈ మ్యావిక్ Air 2Sకి DJI వాడిది చాలా ఫేమస్ కదా డ్రోన్స్. సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఫ్రంట్ పైకి, సైడ్కి, పైకి, ఫ్రంట్కి, బ్యాక్కి, అంటే 3 వైపులే సెన్సార్లు ఉంటాయి, సైడ్ ఉండదు. బట్ బాగా డ్రోన్ ఫ్లై చేయడం వస్తే ఇలా మీరు చెట్ల నుంచి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. నేను కూడా అదే ట్రై చేశాను. నాకు డ్రోన్ ఫ్లై చేయడం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు మంచిగా నాకు బోర్ కొట్టినప్పుడు ఇలా డ్రోన్ తీసుకొచ్చి మా ఇంటి బ్యాక్ యార్డ్లో ఆడుకుంటూ ఉంటాను. సో ఫైనల్గా టూర్ అంతా అయిపోయింది. ఇంకా కొన్ని వందల్లో డ్రోన్ వీడియోస్ తీశాను. బీచ్లేంటి, పార్క్లేంటి, బ్రిడ్జ్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ వినయ్ తెలుగు ట్రావెలర్. లవ్ యూ గైస్. సీ యూ సూన్.